నిర్మల్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. పట్టణంతో పాటు పరిసర మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. భారీ శబ్దం, ఉరుములు, ఈదురుగాలులతో రాత్రంతా ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశాయి. అకాల వర్షాలకు రైతులకు భారీ పంట నష్టం వాటిల్లింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. థ్యాంక్ యూ. నిర్మల్ డివిజన్ మొత్తంలో రాత్రి 12 గంటల నుంచి భయంకరమైన ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతోటి ప్రజలు భయభ్రాంతాలకు గురైందని చెప్పవచ్చు. రాత్రి 12 గంటల ఒక్కసారి వీధురుగాలు వీయడంతో విద్యుత్ శాఖ వాళ్ళు కూడా కరెంట్ ఆపేసిండ్రు. నిర్మల్ డివిజన్ మొత్తం ఆపేసింది. నిర్మల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆపేయడంతో బయటకు ప్రజలు వెళ్దామంటే ఆ ఉరుములతోటి భయానక ఉరుములతో అందరూ భయపడుతుంది. అంతేకాకుండా బైన్సార్ డివిజన్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అందరితో భారీ ఎదురుగాలు వేసినాయి. బైన్సా మండలంలోని మహాగాం, గుండెగాం, సిద్దూర్, వానాలపార్లతో పాటు ఈ గాల్పులతోటి ప్రధానంగా మామిడి పంట మొత్తం దాదాపు ఒక 40% పడిపోయినట్టు మనకు తెలుసు. పెద్ద పెద్ద కాయలు కూడా సైతం ఆ ఈదురు గాల్పులకు కొమ్మలు పెద్ద పెద్ద వృక్షాలు కూడా నేల కొరిగిన పరిస్థితి మనకి తెలుస్తుంది. ఇప్పుడు మామిడి పంట మాత్రం దాదాపు 40% మొత్తం నష్టమైన దాంతో పాటు జొన్న పంట కూడా మొక్కజొన్న కూడా ఇప్పుడు ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఉంది. మొక్కజొన్న కూడా పడిపోయింది. ఈ గాల్పులతో కింద పక్షి ఉంటది కాబట్టి మొక్కజొన్నకు ఇప్పుడు పడిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. భయానకమైన పరిస్థితి మనకు రాత్రి కనిపించింది. ఇప్పుడు తెల్లవారుజామున ఇంకా ఇప్పటి కూడా నిర్మల్ డివిజన్ లో కరెంట్ రాలేదు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.